అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద అటాక్. అవుట్ పోస్ట్. అమరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కాదు, సిలిండర్ గోదాం. సున్నిపేట దగ్గరలో పోలీస్ స్టేషన్ మీద అటాక్, అవుట్ పోస్ట్ మీద చేశారు కదా. ఊకే ఫైరింగ్ అవి మన్నూరు పోలీస్ అవుట్ పోస్ట్ మీద దాడి. అది ఒక సెంటర్ పైన ఉంటారు. తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ వచ్చింది కదా. అక్కడ పోలీస్ స్టేషన్ తీసాను అట్లా. అవును అచ్చంబేట పెట్టేట సార్, అట్లా జరిగిపోయింది కదా. మా పెళ్ళి అయింది, పార్టీలు ఉన్నారు, యాక్షన్లు అన్ని జరిగాయి కదా. మరి ఎందుకు బయటికి ఎందుకు వచ్చారు? బయటికి రావడానికంటే అందరు అప్పటికి సలన్ అయింది సార్. మేము 4 కామ్రేడ్స్ ఉన్నాం. నలుగురు ఇట్లా నేను నా భర్త ఉన్నాం. ఆ క్రమంలో నాకు బాగా టైఫాయిడ్ మలేరియా వచ్చేసింది. నన్ను సీరియస్గానే ఒక 3 నెలలు లోపడిగానే ఉంచుకున్నారు, బయటకు పంపలే. ఎందుకంటే ఈమె సీరియస్, బయటకు పోతే మళ్ళీ తిరిగి చంపేస్తారు అనేది ఒక బాగా ఉన్నది, పంపలేదు. చివరికి రమాకాంత్ ఏం చేసిండు, హెల్త్ అన్న బాగా చూపించుకొని డెన్నులను ఎక్కడన్నా పెడదాం అని చెప్పేసి పంపించిండు. పంపించేస్తే అచ్చంపేట ఏరియాలోకి వచ్చిన. వాళ్ళు లంబడి వాళ్ళ గుడిసె దగ్గర ఉన్న వాళ్ళే స్నానం చేయించారు, జ్వరం కాదు, రొట్టిచ్చారు, తిన్నా, కూర్చున్నాక అమ్మ టైం అవుతుంది మరి పోదాం హాస్పిటల్ కన్నా. అమ్మ పొద్దుగాల తొలకపోతున్నది, ఆ లంబడోళ్ళ అమ్మ బిడ్డ చెల్లెలు. ఆ పిల్లని ఇంపర్ మారిందని మాకు తెలియదు. పండుకున్నాం కరెక్ట్ 4 గంటలకు వచ్చేసారు పోలీసు వాళ్ళు. 4 గంటలకు వచ్చేసి మంచం వేసారు, మంచం మీద నేను పండుకున్నా. వచ్చేసి వెపన్ ఇట్లా పెట్టేసారు, ఇట్లా ముఖం మీద చెదర్ తీసారు. ఇట్లా బెడ్షీట్ తీయంగానే ఇట్లా చూస్తే అన్ని వెపన్సే కనిపిస్తున్నాయి. వెపన్స్ కనిపించే వరకు ఇట్లా లేచి చూసే వరకు ఇక పోలీసు వాళ్ళు ఏమనలేదు సార్. ఎవరు మీరంటే నువ్వు లేవు అని అంటే మా సభ్యుడు ఒకడు వచ్చిండు. అలా నువ్వు లేవు అక్క అని లేచిన. ఏం లేదు అక్క. సరే ఈయనే ఉండండి, ఇంటికి వచ్చిరన్న. ఏమనలే, ఏంటికి రాలేదు, మళ్ళీ ఎందుకు వెపన్స్ తీసుకొని వచ్చినావు అని చెప్పేసి అన్న. లేదక్క అని అబ్బాయి అన్నాడు. సరే నేను నిలబడరా అని చెప్పేసి అన్నాక వాళ్ళు ఏమనుకున్నా అంటే జ్వరం ఉంది, ఈమె ఎక్కడ పోతుంది అని అనుకున్నారు పోలీసులు. అంతే, నిర్లక్ష్యంతో ఉన్నారు. ఇక గిరిబాబు ఎస్ఐ కొట్టండి అంటూనే ఉండు, కానీ కొట్టలే. వాళ్ళు కొట్టొద్దనే ఉన్నట్టుంది ప్లాన్. ఇక ఏమనలేదు, గుడిసె స్టార్ట్ చేసుకున్న ఒకటే పరారు, అంతే. పరారైనా ఇక ఆ జ్వరం మొత్తం ఎక్కడ పోయినా నాకు తెలియదు. 4 days అసలుకి నేను ఎక్కడో ఏం చేసినా నాకే తెలియదు సార్. అప్పటికి మేము బాగా ఇబ్బందులు ఉన్నాం. మళ్ళీ పొయ్యి వచ్చేసి బిల్లకంట్ల ఆ పోలీసులు దారిలో వండుకుంటే అక్కడ మొత్తం మా రిలేషనే మొత్తం వచ్చేసి ఎవరు ఈడ వండరు, ఎవరు చంపేసిపోయారు అని. చివరికి వస్తే నేను అక్కడ మా అన్న ఉన్నాడు, మా మేనబావ ఉంటాడు. వాళ్ళిద్దరు పోటు వచ్చేసారు. చూసినాక ఎవరు మీరంటే ఏమంటలేను. ఇంకా చివరికి తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి ఏమైందమ్మా ఏం లేదు. ఇంటి గుడిక తీసుకుపోలేదు వాస్తవంగా. అక్కడ వాళ్ళ గుడిసె ఉంటుంది, గుడిసె దగ్గర కూర్చోబెట్టారు. వీళ్ళు తీసుకొని పోతుంటే అక్కడ నుంచి పోలీసులు వచ్చేసారు, గుడిసెని రౌండప్ చేశారు. అంతే, ఇక ఏం మాట్లాడలేదు, రౌండప్ చేశారు. ఇక మా అన్న అంటుండు, మా చెల్లెని చంపకండి, వచ్చింది మేము చెప్తాం సార్ అని మొత్తుకుంటుండు. ఏం చంపముకో లక్ష్మి, ఎందుకు బాధపడతావు ఆగు అని చెప్పేసి అన్నారు. అంతే, ఇక పైనకి తీసుకొని కొద్ది దూరం నడిపించారు. 4 కిలోమీటర్లు నడవాలి, వెహికల్ ఉండదు అక్కడ. 4 కిలోమీటర్లు నడిచినాక ఇక వాళ్ళ వెహికల్ ఎక్కించుకొని వచ్చారు. అప్పటికే మా అన్న మా ఊరు చేశారా? అవును సార్. సరెండర్ కాదు. లేదు సార్. రమాకాంత్ ఎప్పుడు దొరికారు? రమాకాంత్ దొరకకుండా తను నా తర్వాత 3 నెలల తర్వాత తను ఎవరి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా సరెండర్ అయ్యాడు. అంటే పార్టీకి చెప్పేసారంట. ఇంకా పార్టీ ఎక్కడ సార్ జిల్లాలో లేదు, మా ఇద్దరు వరకే క్లోజ్ లేదు, సభ్యులంతా వెళ్ళిపోయారు. ఆయనతో పాటు 2 సభ్యులు. తర్వాత పార్టీ నల్లమల్ల పూర్తిగా కంప్లీట్ అయినప్పటి వరకు ఉన్నా నేను. 2007 లాస్ట్లో 8 ఆ టైంలో వచ్చేసాను. అది మాతోటే క్లోజ్ అయిపోయింది. ఈ జిల్లాలో అయితే మాతో క్లోజ్ అయిపోయింది. మీరు సరెండర్ అయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన ఇచ్చారా రమాకాంత్ గారికి ప్రభుత్వం? కామ్రేడ్కు 5 లక్షల రివార్డు ఉందన్నారు, ఇచ్చిర్రు. నాకు 3 లక్షలు అని చెప్పారు, ₹1,00,000 ఇచ్చారు. ఏది మేము ఎక్కడ ఆశపడలేదు. దాన్ని తీసుకొచ్చుకొని మేమేం చేయలేదు, ట్రాక్టర్ తెచ్చుకున్నాం. మేము ఖర్చు ఏం పెట్టుకోలేదు. ట్రాక్టరు ఒక 2 సంవత్సరాలు నడిచింది సార్. ఇంకా తర్వాత ఇంకా కింది మీదకి అయిపోయింది, అంతే. కదమ్మా, బయటకు వచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనూ ట్రాక్టర్ కొనుక్కొని సామాన్య కుటుంబంలో నడుస్తున్న సమయంలో రమాకాంత్ గారు చనిపోవడం ఎందుకు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం? చనిపోవడానికి కారణం ఏంటంటే మేము బయటకు వచ్చి మంచిగా ఉన్నాం సార్. మంచిగా ఉన్న క్రమం వల్ల ఈ పొలిటికల్గా మేము ఎక్కడ ఎదిగిపోతామో అని చెప్పేసి
బాగా ఒత్తిడి చేసారు మా మీద. వాళ్ళకు పొలిటికల్‌కు పోలీసోళ్ళు వచ్చేసారు. ఇక పోలీసుల టార్చర్ మామూలుగా లేదు సార్ మాకు. హ్మ్. ఎంత అంటే అంత. హ్మ్. మామూలుగా లేదు. ఇక అదే టైంలో మా ఊర్లో ఒక అతను మర్డర్ జరిగింది. ఆ మర్డరు మా రమకాంతే చేసిండని చెప్పేసి ప్రపోజల్ చేసి తన మీద నెట్టేసిర్రు. నెట్టేస్తే తను ఓపెన్‌గా పోయి చెప్పలేడుగా, నేను చంపలేనని చెప్పలేడుగా. చెప్తూనే ఉండు అప్పటికైనా. అయినా ఇనలేదు. తీసి ఇక లోపల పడేసిర్రు. జైలు 7 నెలలు జైల్‌లో పెట్టిర్రు. ఆ జైలు తర్వాత కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు ఒక్క 40 కేసులేసిర్రు సార్ మా మీద, తన మీద. ఆ 40 కేసులు వచ్చే వరకు 7 నెలలు బెయిల్ రావడానికి. అది తిరగడానికి ఒక 3 సంవత్సరాలు మొత్తం కంప్లీట్‌గా కోర్టుకే తిరిగింది. ఒక అత్తమామ సంపాదించిన ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంటే హ్మ్. అమ్ముకున్నా. ఒక ప్రైవేట్ ప్లాట్ ఉంటే అమ్ముకున్నా. ఒక బేస్మెంట్ ఉంటే అమ్ముకున్నా. ఇక నానా కష్టాలు పడ్డా. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఆ రోజు ఈరులు సూరులు అని మాట్లాడిర్రు ప్రతి ఒక్కరు. ఎవ్వరు సహకరించలే. హ్మ్. అంటే అప్పుడు అనిపించింది నాకు, ఇలాంటి చెత్త వ్యవస్థకు మనం పనిచేసినామా? నేను ఎందుకు పోయినా, ఈయన ఎందుకు పోయిండు, ఎందుకు చేసిండు ఈ చెత్త వ్యవస్థలా? మాకు అప్పుడు అనిపించింది సార్. అప్పటి వరకు మంచిగా అనిపించింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చినాక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవరు మాకు హెల్ప్ చేయలే. ఏ పొలిటికల్ లీడర్ హెల్ప్ చేయలే, ఏ పోలీస్ హెల్ప్ చేయలే. సాధారణ జనం మమ్మల్ని అంటేనే ఒక దొంగ, ఒక రవిడి ఈ కోణంలోనే చూసిండు. ఆ పరిస్థితిలో వెళ్ళిపోయినాం అంటే సార్. అప్పుడు అర్థమైందా వ్యవస్థ అంటే ఏంటో మీకు? అంతే. ఈ చెత్త వ్యవస్థకి మేము ఎందుకు చేసినాము? అందుకే సార్. ఇప్పటి వరకు నా మైండ్‌లో ఈ చెత్త వ్యవస్థకి ఎందుకు, ఇప్పటికి కూడా పొలిటికల్‌గా రా అని పిలుస్తుర్రు నన్ను. కానీ ఇలాంటి వ్యవస్థకు నేను సెట్ కానేమనిపించింది సార్ నేను. హ్మ్. అది. చాలా అసలుకి ఇవన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాం. నేను పార్టీలా బలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఎదిగిన. ఇక్కడ ఉడక ఒడిదుడుకులతోటే బతుకుతున్నా. అన్న ఎలా చనిపోయారు? ఆత్మహత్య చేసుకున్నారా? అవును సార్. ఆ. అన్న మీద. మీరు తెలిసి తెలియని వయసులో లోపలికి వెళ్ళారు అవును సార్. అమ్మా నాన్న కాదని. అవును సార్. అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేశారు. రమాకాంత్‌ని పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్న కుటుంబం మీది. మీకు జీవితం అంటే పార్టీ అవును. లేదంటే రమాకాంత్ అన్నే. ఇక వేరే ప్రపంచం ఏం తెలియదు సార్. బయటకు వచ్చిన తర్వాత ఇక ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న, పాప. అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే సార్. మీకు ఏమనిపించింది? ఇక కుటుంబం జీవితం అంత ఇంతే అనుకున్నారా? అంటే అంతకన్నా ముందు తను జైల్‌లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్ నేను. జైలు కాడికి ఒకరోజు తప్పించి ఒకరోజు. పాప చిన్నది. ఒక 2 సంవత్సరాల పాప. ఆ పాపని ఎత్తుకోవాలి. హ్మ్. పోవడానికి ఛార్జ్‌కి పైసలకు కూలి పోవాలి నేను. కూలి పోతే 2 రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడికి పోవాలి నేను. ఈ స్టేజ్‌కి వచ్చేసింది నా పరిస్థితి. ఇక అప్పుడు అనుకున్నా, వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి, చాలా ఇబ్బందులు పడి తనని బయటికి తీసుకొచ్చుకున్నా. తనని బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క కేస్‌కి ఒక్కొక్క లాయర్ ఒక 50,000 తీసుకున్నారు సార్. అట్లా 40 కేసులున్నాయి నాకు మా సార్ మీద. ఆ 40 కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి? అన్నీ తీసుకొచ్చిన తర్వాత, అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచినే తను ఎక్కడ పోకపోయేవాళ్ళు. తన పాపను పెట్టుకొని ఉండేది. చిన్న షాప్ పెట్టుకొని ఉండేది. నేను వెళ్ళేదాన్ని కూలికి. డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని నేను ఏమి సంపాదించాలి ఇప్పటి వరకు కూడా ఏం సంపాదించుకోవాలి. ఆ క్రమముల్లో ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు. ఆ రోజు బాధ అనిపించింది. తను చనిపోయిన నాడికన్నా ఆ రోజే ముందే ఫస్టే బాధ అనిపించింది. హ్మ్. అట్లా అనిపించింది. ఆ క్రమంలో అత్త మామ కష్టపడి సంపాదించిండు. ఈ క్రమంలో మీకు నయ్యం ఎప్పుడైనా ఎదురుపడలేదా? నాకు ఏ రోజు నయీంతో పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు, బాలన్న అని. ఆయన ఎప్పుడు ఎదురుపడ్డారు? నాకు ఏ రోజు టచ్‌లో లేరు. తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానం కొనసాగుతుంది. పాప వీళ్ళు. ఇప్పుడు గుడక ఇగ కూలి బంద్ చేసుకున్నా. కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్పో ఆ పని ఈ పని చేసుకోవడం. ఇంకా ఏంది ఇప్పుడు ఆన్‌లైన్ బిజినెస్ చేయడం. కొన్ని బట్టలు అమ్ముకోవడం. అట్లా గడిపిన. అందులో గుడక నాకు బెనిఫిట్ కాలేదు. ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఎక్కడన్నా ఏనన్నా ఇగ జీవనోపాధి కోసం కష్టపడుతున్నా. కానీ సంపాదించేది ఏం లేదు. అన్నం కాడికి అంతే. కడుపు ఉంటే చాలు. కడుపు నిండా ఉంటే అవే మాకు కోట్లు. అవే లక్షలు అంతే. ఇప్పుడు అసలుకి సొసైటీలో నేను బతకొద్దు. నిజం చెప్పాలంటే. ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో పనిచేసొచ్చి ఉడుక్క
ఇంత చీప్‌గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు. మా కామ్రేడ్స్ అందరికి అదే బాధ. వాళ్ళు బయట ఎవరు చెప్పుకోలేరు. ఒకప్పుడు మేము హీరోలం. సొసైటీకొచ్చాక జీరోలయినాం కదా! ఇప్పుడు ఈ జీరోలం పోయి వేరే వేరే వాళ్ళ దగ్గర మేము చేతి జాపుకొని అడుక్కోలేం. అవును. మేము సమాన హక్కు కోసం కొట్లాడినోళ్ళము. వాళ్ళ మీద ఫైట్ చేసినోళ్ళము. చివరికొస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకెంత చీప్ అనిపిస్తది. మైండ్ ఒప్పుకుంటదా సార్? ఒప్పుకోదు. కాబట్టి అదా ప్రాంతాల పెండ్లాలు, మొగండ్లు బాగా ఇబ్బంది పడి తర్జన భర్జనగా బతుకుతుండ్రు. ఇక నా కొడుకు అదే పరిస్థితి. ఎవ్వరికి ఇంట్లో ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆ పూటకు బతికితే చాలనే ఫీలింగ్ అందరికుంది. అంతే సార్. మా పరిస్థితి చెప్పొద్దు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ సహకరించలే. ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీకు మేము అండదండాలు ఉంటామని మాట్లాడలేము మనతో. నీకెందుకమ్మా మేమున్నామని ఏ పోలీసోళ్ళు అనలే. ఇంకా ఒక రాయి ఏసిర్రు గోతిలో పడితే కానీ ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు. ఇప్పుడు గూడక. ఇప్పుడు నేను నోరిప్పితే నా మీద ఇట్లా చేయడానికి ఉన్నారు అని ఉంటున్నా. ఎట్లున్నా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అది గ్యారంటీ. ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు. బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా. అది వాస్తవం. చివరిగా చెప్పమ్మా, ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్లుగా వీళ్ళ కోసం మనం పని చేస్తామా అని ఒక మాట అన్నారు మీరు. ఉమ్. ఇప్పుడున్న యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు. ఉమ్. ఇప్పుడు చూస్తున్న యువతకు చూస్తున్న మీకు ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడున్న వాళ్ళు ఉమ్. మీలాంటి వాళ్ళు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఏ మార్గాల వెళ్ళినా ఏమి చేసినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు కదా. అప్పుడు మా టైముల్లో సెల్ ఫోన్లు లేకుండా ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి వానికి మెసేజ్ ఉంది. నువ్వేం చేసినా కానీ ఆటోమేటిక్గా ఎమ్మటే అయిపోతుంది. ఏముంది ఆడ? ఎమ్మటే తీసుకొస్తారు, అరెస్టులు చేయడం, కొట్టడం. ఎక్కడ బలపడుతుంది? అంటే నేను వాళ్ళ ఉద్యమం వైపు వెళ్ళమని చెప్పడం లేదు. ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి పాడు లేకుండా ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే నిజంగా అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే సరైన రూట్లో నడవడం కరెక్ట్. సరైన రూట్లో ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. తప్పు చేయొద్దు, తల వంచొద్దు. నా లక్ష్యం. నేను ఎక్కడ ఉన్నా నా సర్కిల్ అదే చెప్తా. గౌరవంగా ఉండాలి. సంపాదనలు, ఆస్తులు, పాస్తులు మన ఎమ్మటి రావు. ఏమీ రావు. వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే ఒక పేరు. బస్ అంతే. మనకు కావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశం సార్. యువతకు ఏంటంటే గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తామో ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి రేపులు, ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కూడా రావు. ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది. అది సార్. ఒకప్పుడు పేద ప్రజల కోసం అడుగుబాటు పెట్టిన రచదక్క, రమాకాంత్ గారు కొన్ని సంవత్సరాల పాటు అడవిలో ఉన్నారు. వాళ్ళు ఎండనక వాననక కుటుంబాలు త్యాగం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అదే ప్రజల దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలంటే వాళ్ళ ఆత్మాభిమానం చంపుకున్నట్లు అవుతుంది. కొంతమంది నక్సలెట్లాగా మాజీలుగా మారి తర్వాత సెటిల్మెంట్ చేయడం చేతకాక అటువంటి బాట పట్టక ఏమి ఇంకా సాధారణ కుటుంబంలో జీవిస్తున్నారు. ఆవిడ చెప్పే మెసేజ్ ఒకటే, ఇప్పుడు రాబోయే యువత కూడా చూస్తున్న యువత కానీ ఎవరికైనా కానీ ఒక బాధ్యతగా పెరగండి, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయండి, దానివల్ల మీ కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుందంటూ రచతకు చెప్తుంది. ఇది ఈ వారం రచతతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.